పార్వతీపురం జిల్లా కేంద్ర ఆసుపత్రి చాలా దమనీయ పరిస్థితిలో ఉంది. ఇది 100 పడకల ఆసుపత్రి వాస్తవంగానే. దానికి తగ్గట్టుగానే డాక్టర్లు ఇతర సిబ్బంది నియామకం జరిగింది. నేను వాస్తవంగా 250 నుంచి 300 మంది దాకా పేషెంట్ వైద్య సేవలు అందిస్తుంది. ఒకే బెడ్ మీద 2-3 పడుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ఉన్నటువంటి వార్డులు సరిపోక వరండాలో కూడా బట్టి వేసి వైద్య సేవలు అందిస్తున్నారు. ఇది జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఆసుపత్రి కాబట్టి అన్ని సూపర్ స్పెషాలిటీ సేవలు అందుబాటులో ఉండవలసినటువంటి అవసరం ఉంది. కానీ కార్డియాలజీ, న్యూరాలజీ వంటి అత్యవసరమైనటువంటి సందర్భాల్లో చికిత్స చేసేటువంటి పరిస్థితి లేక విశాఖపట్నం కేజీహెచ్కి రెఫర్ చేసేటువంటి పరిస్థితి నెలకొని ఉంది. నిజంగా ఎవరైనా గుడ్డు జబ్బుతో కానీ తీవ్రమైనటువంటి గుడ్డుపోటు వచ్చి ఆసుపత్రికి వస్తే విశాఖపట్నం కేజీహెచ్లో వెళ్ళే లోపల చనిపోవడం అనేది జరుగుతుంది. అందువల్ల అన్ని సేవలు కూడా తక్షణం ఈ ఆసుపత్రిలో అందుబాటులో తీసుకురావాలి. అలాగే ఇంకా ఇంకో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి ఒకటి 100 పడకలది మనకు ఎదురుగుండానే కట్టడానికి ప్రభుత్వం నిర్మాణం దశలోనే ఇంకా ఉండిపోయింది. అది కూడా పూర్తయి అన్ని సేవలు అందుబాటులోకి వస్తే అప్పుడు జిల్లా కేంద్రాల్లో ఉన్నటువంటి ఆసుపత్రుల ద్వారా ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రజలకు వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయి. దాంతోపాటుగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క విధానమే ప్రతి జిల్లాకి ఓ మెడికల్ కాలేజ్ నిర్మాణం చేయాలని. అందువల్ల ఇక్కడ 150 + 100 250 పడకల ఆసుపత్రులు పాతది కొత్తగా కట్టబోయే 2 ఉంటాయి కాబట్టి దాని వెంటనే మెడికల్ కాలేజ్ ఒకటి వెంటనే శాంక్షన్ దాని నిర్మాణం కూడా చేయవలసినటువంటి అవసరం. అలాగే 300 మంది పేషెంట్స్ వైద్య సేవలు అందించడానికి అవసరమైనటువంటి నర్సింగ్ సిబ్బంది కొరకు చాలా తీవ్రంగా ఉంది. కేవలం 32 మంది నర్సింగ్ సిబ్బంది ఉన్నారు. అందులో 3 పర్మనెంట్ శాశ్వతమైనటువంటి సిబ్బంది, మిగిలిన వాళ్ళంతా కాంట్రాక్ట్ పద్ధతిలో ఉన్నారు. అలాగే నర్సింగ్ సిబ్బంది, శానిటరీ సిబ్బంది వీటన్నిటిని కూడా నియమించవలసిన అవసరం ఉంది. అలాగే దీని మెయింటెనెన్స్ చాలా అధ్వానంగా ఉంది. బాత్రూమ్లు, టాయిలెట్స్, తలుపులు కూడా లేవు, నీళ్ళు 24 నీళ్ళ సదుపాయం లేదు. వార్డుల్లో కిందనే ఫ్లోరింగ్ పెచ్చులు ఊడిపోయినట్టు చాలా చోట్ల ఉంది. పైనుంచి నీళ్ళు కూడా కారిపోతున్నాయి. అందువల్ల దీని మెయింటెనెన్స్ పనులు కూడా తక్షణం చేపట్టి మొత్తం సూపర్ స్పెషాలిటీ సేవలతో సహా రాత్రిపూట కూడా సేవలు అందుబాటులో ఉండేటట్టుగా మీరు డాక్టర్లు, ఇతర సిబ్బందిని నియామకం చేపట్టాలి. అలాగే ఇక్కడ వస్తున్నటువంటి పేషెంట్లో కూడా 3వ వంతు మంది ప్రసవాల కోసం వస్తున్నారు. అందువల్ల 2 గైనకాలజిస్టులు ఉన్నారు. వీళ్ళిద్దరూ సరిపోతే 24/7 24 గంటలు అందుబాటులో ఉండేటట్టుగా గైనకాలజిస్టులు, ఎనస్థిషిస్టులు వీటన్నిటిని కూడా నియమించవలసిన అవసరం ఉంది. అలాగే బ్లడ్ బ్యాంకు సంబంధించి ఇక్కడ ప్లేట్లెట్ కౌంట్, మలేరియా, డెంగ్యూ ఇలాంటి వ్యాధులు ఇక్కడ చాలా ప్రబలంగా ఉన్నాయి. అందువల్ల ప్లేట్లెట్ల కౌంట్ పడిపోతే అలాంటి పేషెంట్ ప్లేట్లెట్ ఎక్కించాలంటే ప్లేట్లెట్ సపరేటర్ ఇక్కడ లేదు. అందువల్ల ఆ ప్లేట్లెట్ పడిపోయినప్పుడు కూడా వాళ్ళు మళ్ళీ విశాఖపట్నం కేజీహెచ్కే పంపించవలసి వస్తుంది. అది కూడా చాలా ప్రమాదాలకి దారితీస్తుంది. అందువల్ల ప్లేట్లెట్ సపరేటర్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయాలని మేము డిమాండ్ చేస్తాం.